న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు షేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను. ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సినాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షౌగురు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి. ఇజ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇజ్రాయేలీయులలో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. ఇజ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడమే కాని ఈటయే కాని కనబడలేదు. జనులలో ఇజ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారియందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదలనెక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్రధ్వనికి దూరముగా ఉండువారు, నీళ్లు చేదుకుని స్థలములలో ఉండువారు యెహోవా నీతిక్రియలను ప్రకటించెదరు. ఇజ్రాయేలీయుల గ్రామములలో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడుము. అబీనోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడివచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను.